Hello folks, welcome back to our channel Telugu Dose and don't forget to subscribe our channel. ఈ వీడియోలో మనం ఏపీ 10th విద్యార్థులకి ఒక లేటెస్ట్ అప్డేట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. అదేంటో మీకు క్లియర్గా వర్డ్ టు వర్డ్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. సో మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియోని మీ గ్రూప్స్లో షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ వీడియో ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్. స్క్రీన్ మీద చూస్తే 10వ తరగతి పరీక్షలు తెలుగులోనూ రాసుకోవచ్చు. సో మనకి చాలామంది ముందు మనకైతే 2020-21-22 వరకు మనకి ఏముండే అంటే ఏ స్టూడెంట్ అయితే 1st to 6th క్లాస్ ఏ మీడియంలో చదివారో అదే మీడియంలో మనకి 10th ఎగ్జామ్ రాయాల్సి ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1st to 6th ఇంగ్లీష్ మీడియంలో చదివారంటే మీరు 10th ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియంలో రాయాలి. ఒకవేళ తెలుగు మీడియంలో చదివితే తెలుగు మీడియం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేంజెస్ చేసింది అంటే మీరు 10th ఎగ్జామ్కి అప్లై చేస్తారు కదా, అక్కడనే మీకు ఆప్షన్ ఇచ్చారు. మీరు ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నారా, పేపర్ తెలుగులో రాయాలనుకుంటున్నారా, అక్కడే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ సబ్జెక్ట్లో ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్ ఉన్నారో ఆ లాంగ్వేజ్లో మీరైతే రాయొచ్చు. హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో మీరైతే గుర్తుపెట్టుకోండి, మీరు అప్లికేషన్ చేసేటప్పుడు అక్కడ సెలెక్ట్ చేసుకోండి. కాదన్నా మేము ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నామంటే మనకి ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది. సో మీరు ఒకవేళ ఆల్రెడీ చేసేసుకున్నారనుకోండి, ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళి మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే ఏ లాంగ్వేజెస్ అయినా సరే ఆన్సర్ మనకు ఒకటే కాబట్టి వాళ్ళు ఇదైతే క్లియర్ చేశారు. ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు 10th క్లాస్ విద్యార్థులకి. ఆల్ ద బెస్ట్. మీకు ఏ సబ్జెక్ట్ సిలబస్ ఉన్నా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. అయినా సరే ఇంకేమైనా కావాలంటే ఇంపార్టెన్స్ క్వశ్చన్ కానీ అవన్నీ కమెంట్ ద్వారా తెలియజేయండి, మేమైతే వీడియో చేస్తాం. డూ సబ్స్క్రైబ్, షేర్ దిస్ వీడియో.